ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పుట్ర గణపతి వ్రతం ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, ఒకవేళ ఈరోజు కుదరని పక్షంలో మరలా ఎప్పుడు ఈ పూజ చేసుకోవచ్చును అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణేశుని పూజ చేయడం ఆనవాయితీ. గణాలకు అధిపతి అయిన గణపతి మనకు ఎదురయ్యే విఘ్నాలన్నిటి నుంచి తప్పించి విజయం చేకూరుస్తాడని నమ్మకము. అయితే ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు రెండు ఉన్నాయి. ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి, రెండు పాల్గొన మాస శుద్ధ చవితి నాడు వచ్చే పుట్ర గణపతి వ్రతం. ఈరోజు కనుక గణేశుని పూజిస్తే ఎవరికైనా పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి. పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన గాథ తెలిసింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని గజాసురుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బతికించారు. ఆ సమయంలో పార్వతీ ఒడిలో ఉన్న గణేశుని చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారంట. వారి ఆశీస్సులను శృతిని విన్న అమ్మవారు పాల్గొన శుద్ధ చవితి రోజున వినాయకుని స్తుతించి తనకు నువ్వులు బెల్లం నివేదన చేస్తారో వాళ్ళకు కూడా పుత్రాభివృద్ధి కలుగుతుందని ఆశీర్వదించారు. పూర్వము మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తర్వాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు. అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలని సంకల్పంతో వినాయకుని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేందుకు దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుని షోడశ ఉపచారాలతో పూజించి తోచినంతలో నైవేద్యం అందించాలి. స్తోమత లేని పక్షంలో నువ్వులు బెల్లం కలిపి నివేదించినా సరిపోతుంది. సాయం వేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి. పూజ సమయంలో పుట్ర గణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే స్వామి తప్పకుండా అనుగ్రహం లభించి అభిష్టం సిద్ధిస్తుంది. 2026 సంవత్సరంలో పుట్ర గణపతి వ్రతం శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, పాల్గొన మాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. 20వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం మధ్యాహ్నము 3:34 ప్రారంభమై 21వ తేదీ ఫిబ్రవరి 2026 శనివారం మధ్యాహ్నము 2 గంటల వరకు చవితి తిథి ముగుస్తుంది. కావున మనం 21వ తేదీ శనివారం రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలి. పుత్ర గణపతి వ్రతాన్ని సత్సంతానము మరియు మగ సంతానం కోసం సంకల్పించుకున్నప్పుడు దాన్ని అత్యంత నిష్ఠతో భక్తితో ఆచరించాలి. శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని ఆచరించే విధానం గురించి తెలుసుకుందాము. ఏ వ్రతానికైనా సంకల్పం పునాది. పూజ ప్రారంభంలో అక్షంతలో నీళ్లు చేతిలో పట్టుకొని మీ పేరు గోత్రం చెప్పుకొని నాకు సత్సంతానము బుద్ధిమంతుడైన పుత్ర సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని నీటిని కింద వేయాలి. పూజా గదిలో వినాయకుడి విగ్రహము లేదా పటము ముందు చిన్న బాల గణపతి లేదా సంతాన గణపతి చిత్రాన్ని ఉంచడం మంచిది. ముందుగా పీఠంపై వినాయక విగ్రహాన్ని వెండి, రాగి లేదా పసిడి విగ్రహం శ్రేయస్కరం ఒక రాగి లేదా కంచు పళ్ళెంలో ఉంచాలి. దీపం వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత శుద్ధ జలము, పసుపు, కుంకుమ, గంధము, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, పండ్ల రసాలు, గరికతో జిల్లేడు మాలతో స్వామిని అర్చించాలి. శుద్ధ జలం ముందుగా నీటితో అభిషేకం చేయాలి. పంచామృతాలు
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో వరుసగా అభిషేకం చేయాలి. సంతాన ప్రాప్తి కోరేవారు ఆవు పాలు, నెయ్యితో చేసే అభిషేకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫలోదకం, చెరుకు రసము లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. ఇది దారిద్ర్య నిర్మూలనకు, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. గంధోదకం, నీటితో మంచి గంధం కలిపి అభిషేకం చేయాలి. దీనివల్ల మనశ్శాంతి లభిస్తుంది. అభిషేకం పూర్తయిన తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధము, కుంకుమ బొట్లు పెట్టాలి. 21 గరిక పోచలను ఒక్కొక్కటి ఒక్కొక్క నామాన్ని చదువుతూ స్వామివారి శిరస్సుపై సమర్పించాలి. చివరగా బెల్లం, కుడుములు లేదా ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి కర్పూర నీరాజనం సమర్పించాలి. పూజ తర్వాత ఆ ప్రసాదాన్ని దంపతులిద్దరూ స్వీకరించాలి. వీలైతే 41 రోజుల పాటు ఒక మండలము ప్రతిరోజు ఉదయం స్నానం చేసి గణపతి అష్టోత్తరం చదువుతూ గరికతో పూజించడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. వ్రతం ముగిసిన తర్వాత 5 చిన్న పిల్లలకు, బాలులకు వారికి నచ్చిన మిఠాయిలు లేదా భోజనం పెట్టి వారిని గణపతి స్వరూపంగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. వ్రతకాలంలో లేదా పూజ చేసే రోజున దంపతులు బ్రహ్మచర్యము నియమబద్ధంగా పాటించాలి. అభిషేక సమయంలో మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. ఓం ఘం గణపతయే నమః అని మనసులో అనుకుంటూ అభిషేకం చేయవచ్చును. సంతాన ప్రాప్తి కోసము, ముఖ్యంగా పుత్ర సంతానం కోసము ప్రతిరోజు సంతాన గణపతి స్తోత్రము చదివినా విన్నా అదే ఫలితం ఉంటుంది. వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి సత్సంతానం కలుగుతుందని నమ్మకము. సంతాన గణపతి స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దైవ ప్రార్థన సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించాలి. కనీసం 3 సార్లు లేదా 11 సార్లు పఠించడం శ్రేయస్కరం. వీలైతే ఆవు నెయ్యితో దీపం వెలిగించి గణపతి ముందు కూర్చొని పఠించాలి. పూజ ముగిశాక ఏదైనా పండు లేదా కొంచెం బెల్లం నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని దంపతులు ఇద్దరూ స్వీకరించాలి. పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్ర గణపతి వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే మరలా తర్వాత ఎప్పుడు చేసుకోవచ్చునో తెలుసుకుందాము. ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి బహుళపక్ష చవితి నాడు గణపతి ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనది. అడ్డంకులు తొలగడానికి, సంతాన ప్రాప్తి కోసము ఈ రోజున వ్రతం చేసుకోవచ్చును. లేదా ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చవితి శుద్ధ చవితి నాడు కూడా పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించవచ్చును. గణపతికి మంగళవారం అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఒకవేళ తిథులతో సంబంధం లేకుండా మొక్కుబడిగా లేదా భక్తితో చేయాలనుకుంటే ఏదైనా మంగళవారం నాడు గణపతిని పూజించి గరిక సమర్పించి వ్రతం చేసుకోవచ్చును. ఏ రోజైతే మీరు వ్రతం చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఉదయము ఉపవాసం ఉండి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు లేదా కుడుములు నైవేద్యంగా పెట్టి పూజ పూర్తి చేయాలి.